Audio Jungle. వందనాలు. మనం ఇప్పుడు వేళాంగిణిలో ఎంతో ప్రసిద్ధి చెందిన మెయిన్ చర్చ్, ముఖ్యమైన చర్చ్ అన్నమాట. తల్లి దర్శనమిచ్చిన ప్రదేశం ఆ చర్చ్ ప్రదేశం. ఆ చర్చిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూస్తున్నారు కదా, మనం తల్లి దర్శనమిచ్చిన ప్రదేశానికి, చర్చి దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, ఎంతో చక్కగా కట్టిన చర్చి. ఈ చర్చిలో ఉదయం 5 గంటలకే ప్రేయర్ అంటే ప్రార్థన మొదలవుతుంది. భక్తులందరూ సముద్రం స్నానం చేసుకుని ఈ చర్చి చూడడానికి, చర్చిలో తల్లి దర్శనం కోసం అని చెప్పి ఈ చర్చిలోకి వస్తారు. చర్చిలోకి వచ్చేటప్పుడు అక్కడ పూలు అక్కడ తీసుకుని, క్యాండిల్స్ అవి తీసుకుని చర్చి లోపలికి వెళ్తారు. పూలు దండలు అవి తల్లికి సమర్పించుకుంటారు, మరి తల్లికి సమర్పించుకుంటారు. అనంతరం ఆ చర్చిలో అందరూ కూర్చుని ఎక్కువ ప్రేయర్ చేసుకుంటానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరు కన్ఫామ్గా ప్రేయర్ చేసుకుని తల్లి దీవెనలు, వాళ్ళ కోరికలు తల్లికి చెప్పుకుంటారు. అన్ని భాషల వారు మొదటగా ప్రాధాన్యత ఇచ్చే చర్చి మొట్టమొదటిగా ఫస్ట్గా ప్రాధాన్యత ఇచ్చే చర్చి మెయిన్ చర్చి. ఇప్పుడు మనకి ఆగస్టు 29వ తారీఖున 28 నుంచి ఇక్కడ పండగలు, తిరణాలు అంటే పండగలు జరుగుతాయి. సెప్టెంబర్ 8వ తారీఖు మరి తల్లి పుట్టిన సందర్భంగా ఇప్పుడు ఈ కర్రలు ఇవి కట్టి చర్చి అలంకరణ కోసం కర్రలు ఇవి కట్టారు. కర్రలు ఇవన్నీ కట్టారు. అందుకని పూర్తిగా చర్చి మనం చూడలేకపోతున్నాం. ఇక్కడ లోపలికి వచ్చేసరికి తల్లి దర్శనం ఇచ్చిన ప్రదేశం అది. తల్లి అక్కడ మనకి ఆ సముద్రం అటువైపు ఎదురుగా సముద్రం ఉంటుంది అన్నమాట. చర్చి వైపు, చర్చికి ఎదురుగా మనకి సముద్రం ఎదురుగా ఈ వేళంగిణి మాత ఇక్కడ వెలిసిందని అందరి నమ్మకం. అది వాస్తవం. ఎంతో ప్రసిద్ధి కలిసిన చర్చ్ అనమాట ఇది. వేళంగిణి చర్చికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ప్రేయర్ సంబంధించి ప్రేయర్ ఆయిల్స్ కానీ, హోలీ వాటర్ ఏమో అటువైపు దొరుకుతుంది. ఆయిల్ బాటిల్స్, క్యాండిల్స్ అలాంటివి ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఇక్కడ మనకు చర్చికి సంబంధించి కావాల్సిన మన ప్రేయర్ సంబంధించి ఇక్కడ ఉంటాయి. ఇవి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసేసరికి అటువైపు పక్కనే వెంటనే మ్యూజియం ఉంటది. ఈ మ్యూజియం మనకి ఇక్కడ మ్యూజియం ఏంటంటే ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్రదేశం. ఎందుకంటే అందరూ చూడాల్సిన ప్రదేశం. ఎందుకంటే ఈ మ్యూజియంలో మన దేశం చుట్టూ మన దేశాలు విదేశాలు కూడా వారు జరిగిన అద్భుతాల గురించి ఇక్కడ ఆ మ్యూజియంలో వారు ఫోటో ఒకటి పెట్టి, వారు జరిగిన అద్భుతానికి తల్లికి సమర్పించిన కానుకలను బట్టి ఆ కానుకల్ని డిస్ప్లేలో పెట్టి ఉంచుతారు. ఆ డిస్ప్లేలో మనం చదువుకోవడానికి అన్ని భాషల్లో డిస్ప్లేలో పెట్టుకుని అవి చదువుకోవడానికి ఉంటాయి. చదివి మనం కూడా చాలా మంది ఈ తల్లికి ఆ మ్యూజియం కార్డు చూసి ఆ తల్లిని మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఏదైనా జరిగితే మేము ఫలానేది మేము కూడా తల్లి సమర్పించుకుంటాం అని అక్కడ మొక్కుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయని ఇక్కడ భక్తులు తెలిపారు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ షాపింగ్ మాల్ ఏంటంటే మన చర్చికి సంబంధించి కథోలిక్ క్రైస్తవులకు సంబంధించి జపదండలు, మరియ తల్లి స్వరూపాలు, ఇంకా మరి చాలా అనేవి ఇక్కడ దేవునికి సంబంధించి చాలా ఈ షాపింగ్ మాల్ లో ఉంటాయి. ఆ షాపింగ్ మాల్ ఇటువైపు ఇప్పుడు క్లోజ్ చేస్తుంది. ఇంకా టైం అవ్వాలి. ఉదయం ఇంకా ఇప్పుడు 6 అయింది. ఇంకా 7 గంటలకి ఆ టైంలో తీస్తారు. 7-8 గంటల టైంలో అక్కడి నుంచి మనం చూసుకుంటే ఆ షాపింగ్ మాల్ అయిన తర్వాత మనం అవి తీసుకుని ఆ చర్చికి సంబంధించిన ప్రేయర్ ఆయిల్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆవే మరియా బిల్డింగ్ అన్నది. ఆవే మరియా బిల్డింగ్ అదిగో మనకు కనిపించేది ఆవే మరియా బిల్డింగ్.
ఆవే మరియా బిల్డింగ్ లో ఎప్పుడు నిత్యం చర్చ్ ఫాదర్స్ అక్కడే ఉంటారు. ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ ఇవ్వడానికి అక్కడే ఉంటారు. ఆ బ్లెస్సింగ్ మనం తీసుకున్న వస్తువులన్నీ కానీ మనమే కానీ మన భక్తులుగా మనం వెళ్ళిన మనం తీసుకున్న వస్తువులు కూడా బ్లెస్సింగ్ ఇచ్చి మనల్ని చాలా ఆనందంతో దీవెనలు అందించి మన కుటుంబానికి తిరిగి మనకి వెళ్ళేటప్పటికి మనకి నిండుగా దీవెనలు అందిస్తారని అందరూ భక్తుల విశ్వాసం. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆవే మరియా బిల్డింగ్ మనం బాగా బాగా చూడడానికి చక్కనైన ప్రదేశం ఆవే మరియా బిల్డింగ్. బ్లెస్సింగ్ సంబంధించిన బిల్డింగ్ ఇది. కంపల్సరిగా అందరూ బ్లెస్సింగ్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చి కన్ఫామ్ గా. ఎందుకంటే మనం ఎంత దూరం వచ్చి మరి ఇక్కడ గురువులచే మరి బ్లెస్సింగ్ తీసుకోవాలి కన్ఫామ్ గా. ఎందుకంటే మరి ఇక్కడ మరి వీళ్ళు ఎంతో పుణ్యం చేసుకుని కానీ వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంగణంలో సేవ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు బ్లెస్సింగ్స్ మనకు చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఆవే మరియా బిల్డింగ్ మాత్రం కంపల్సరిగా అందరూ వచ్చి బ్లెస్సింగ్ తీసుకోవాలి. అనంతరం మనం ఇంకోటి ఏమిటంటే ఇక్కడ అన్ని భాషల్లో ఇక్కడ మనం ప్రేయర్ చేయించుకోవడానికి మన సమస్యలు మనకైతే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం మనకి ఇక్కడ ఒక పేపర్ ఇస్తారు. మనం దేనికి సంబంధించి మనం ఇక్కడ ప్రేయర్ చేయించుకోవడానికి అవకాశం ఉందో అక్కడ మనకి పేపర్ ఒకటి ఇస్తారు. ఇది అన్ని భాషల్లో ఉంటుంది. ఇది కన్నడ అనుకుంటా. ఇది మన తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్ని భాషల్లో ఉంటుంది. మనం ఏంటంటే తెలుగు, ఇక్కడ మనకు తెలుగు ఉంది కదా, ఇక్కడ ఈ తెలుగు ఈ పేపర్ ఇలా తీసుకుని మనం ఇక్కడ ఉంటాయి, ఇక్కడ పెన్నులు ఉంటాయి. పెన్నులు ఇక్కడ ఈ పెన్నులు తీసుకుని మనం ఇక్కడ మన సమస్యలు ఉన్న సమస్యలు ఏదన్నా మనకు కావాల్సిన అవసరాల కోసం ఇక్కడ మనం ప్రేయర్ రాపించుకుని 150 రూపీస్ మనం దేవుని కానుకించుకుంటే వారు మన కోసం నిత్యం ప్రార్థన చేస్తారు. అవి కూడా బాగా భక్తులు ఇక్కడ నమ్మకంగా చేస్తారు. ఇక్కడ చేసి మనం ఇక్కడ ఒక సమస్య పూర్తి చేసుకుని ఇలా పూర్తి చేసుకుని మనం ఏదంటే అది కావాలనుకునే ఇక్కడ మన పేరు ఇక్కడ మనం చేయాలనుకునే రోజు మన కోసం ప్రేయర్ చేసుకునే రోజు అది ఇలా మనం ఇక్కడ చేసుకుని ఇట్లా మొత్తం ఈ అమౌంట్ ఎంతమంది కోసం చేద్దామని ఇది మనం ఫిల్అప్ చేసి అది చేసిన అనంతరం ఇక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఇస్తే వాళ్ళు తీసుకుని మనకు రిసిప్ట్ ఇస్తారనమాట. అంటే మనం ఇక్కడ ఈ ప్రాంగణంలో మనం ప్రేయర్ చేయించుకుంటాకి వాళ్ళకి మనం ఇస్తాం అన్నట్టు ఈ కౌంటర్ దగ్గరికి రావాలి. ప్రతి ఒక్క కౌంటర్ దగ్గర తీసుకుంటారు. ఆ భాష ఈ భాష ప్రతి ఒక్క కౌంటర్ దగ్గర తీసుకుని మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఇలా చూసుకుంటే మనం కొంచెం ఎదరికి వస్తే ఇంకా మరిన్ని గొప్పగా ఉన్న ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలు కూడా మనం ఇప్పుడు చూస్తాం. మనం చర్చికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ రూమ్స్, క్వార్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి అవైలబుల్ గా ఉంటది. అలాగే ఇప్పుడు చర్చి ప్రాంగణం పెద్దది. చర్చి ప్రాంగణం మొత్తం చాలా చాలా పెద్దది. మనం చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. చాలా ప్రాంగణం చాలా పెద్దది. దానికి అవుట్ సైడ్ ఇదంతా ప్లేస్ అంటారు, ఓపెన్ ప్లేస్. ఈ ఓపెన్ ప్లేస్ లో చాలా మంది పాపం పొద్దున్నే వాళ్ళు వచ్చి మరి వాళ్ళు జీతానికే చేసినా సరే ఈ ప్రాంగణంలో సేవ చేసుకున్నందుకు వాళ్ళు ఎంతో ధన్యులు. వాళ్ళు వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటూ మొత్తం శుభ్రపరుస్తున్నారు ప్రాంగణాన్ని. ఉదయం భక్తులు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ తమిళ్ ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు రూమ్ లో నుంచి అందరూ భక్తులు ప్రార్థనకి బయలుదేరిపోయారు, చర్చి దగ్గరికి వెళ్తున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే గతంలో కన్నా ఈ సంవత్సరం 2025కి వచ్చేసరికి ఇక్కడ మనకి మంచిగా నీట్గా జీసస్ మనతో, యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నట్లు ఒక విజువల్స్ మనకి ఇదయ్యేటట్టు పెట్టారు. మనకి యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నట్టు మనం చూడవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు.
మనం సెక్యూరిటీ గారు ఏమన్నారంటే దాన్ని పాడు చేయకూడదు, మనం ఎలా పడితే అలా పెట్టుకోకూడదు, మనం నీట్గా పక్కన కూర్చుని ప్రేయర్ చేసుకోవాలని చెప్పారు ఆయన. మనం చూసుకుంటే ఇక్కడ మనం ఎక్కడ మనం ఓపెన్ ప్లేస్లో, పార్కులు అలాంటి ప్రదేశాల్లో ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నట్టు మనకి అట్లా చక్కగా దేవునితో సావాసం లాగా చక్కని అనుభూతి కలిగేటట్టు మన చర్చి వారు ఏర్పాటు చేశారు. మరి చాలా నీట్గా నిజంగా అనుభూతిగానే ఉంది. మరి మనం పక్కన ఒక స్నేహితుడు కూర్చుని మనం సంభాషించుకున్నట్లు ఇక్కడ ఉంది. చాలా అందంగా ఉంది. మరి జీసస్తో సావాసం అంటే చాలా మామూలు విషయం కాదు. అలాంటిది గొప్ప విషయం. ఈ చూడడానికి చాలా చక్కగా నిర్మించారు. ఏదో బస్ షెల్టర్ లో కూర్చున్నట్టు, మొత్తం బస్ షెల్టర్ లాగా కూర్చున్నట్టు చాలా బాగా నిర్మించారు. ఇది చాలా అందంగా ఉంది. ఇక్కడికి వెలంగని వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి చూడాలి. చూసి దేవునితో సావాసం. మనకి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటది కాబట్టి కన్ఫామ్ గా ఒక ఫోటో తీసుకుని మనం వేరే మన ఫ్రెండ్స్ కి చూపించుకోవడానికి ఉంటుంది. వారికి కూడా ఉత్సాహాన్ని మనం ప్రోత్సహించినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరూ కంపల్సరిగా మనకి ఇటు సైడు ఇది స్టార్ట్ ఎక్కడంటే తెలుగు, మనకి మెయిన్ చర్చి బ్యాక్ సైడ్ పైన తెలుగు ప్రేయర్ జరుగుద్ది. ఆ తెలుగు ప్రేయర్ జరిగే పక్కనే అనమాట ఆ గేట్ ద్వారం ఉంటుంది. ఆ ద్వారం నుంచి ఇటు మనం వేస్తే కనిపిస్తుంది. మరి దేవుడితో సావాసం అనేది చాలా గొప్ప విషయం. చాలా అందమంగా ఉంది. మరి చాలా బాగుంది. మనం ముందుకు వస్తే కొంచెం మన ఇక్కడ ఇంకొక చర్చి, మరి ఆ చర్చి కాడ ఆ ప్రాంగణంలో కూడా మంచి వాతావరణం వెలుకుంది. ఇక్కడ చూడు చక్కగా చెట్లు అవన్నీ పార్క్ టైప్ లో ఇక్కడ అంతా చక్కగా నీట్ గా ఎంత అంటే మనసు ప్రశాంతంగా ఉండే ప్రదేశం. చక్కగా ఈ ప్రాంగణం అంతా ఒక పరలోక రాజ్యం లాగా చక్కని చెట్లతో చక్కగా ఎటు చూసినా మరి ప్రభు మనకి మరి తల్లి శిష్యులు పునీతులు పవిత్రులు అందరూ ఇక్కడ మనకి ఎటు చూసినా కనిపించేటట్టు, ఎటు చూసినా మరి అందమైన స్టాట్యూస్, సింహం బొమ్మలు పార్కులో మనకి ఎలా ఉంటాయి అలా చక్కని హంసలు, చక్కని చెట్లు. మరి చర్చికి మనం ఎటు తల తిప్పినా సరే మనకి వేలంగిని మాత చర్చి ఏ వైపు చూసినా ఒకటే కోణంలో, నలుమూలలా మనకి ఒకటే కోణంలో, ఎటు మనం ఎక్కడ ఏ ప్రదేశంలో నుంచున్నా మనకి ఒకటే కోణంలో చర్చ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ అందమైన ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ విజిట్ కంపల్సరీగా చూడాల్సిన ప్రదేశం అనమాట. కన్ఫామ్ గా చూడాల్సిన ప్రదేశం. ఇక్కడ మనకి యోహాను బాప్తిసం ఇచ్చే ప్రదేశం. అలా విజువల్స్ మనకు చూపిస్తారు. ఇక్కడ మరి ఇక్కడ నీట్ గా చేయడానికి పాపం వాళ్ళు దైవ సేవ చేసుకుంటూ వాళ్ళు ప్రతిరోజు శుభ్రపరుస్తారు. ఇక్కడ మరి ఉదయం 6 గంటలు అయింది. 6 గంటలకి వీళ్ళందరూ వచ్చి మనకి మొత్తం ప్రాంగణాన్ని చక్కగా శుభ్రపరుస్తూ ఉన్నారు. ఇది మనకి చక్కని విజువల్స్. యోహాను బాప్తిసం ఇచ్చు ప్రదేశం లాగా మనకి విజువల్స్ అనమాట. మరి యేసు ప్రభువును యోహాను ఇక్కడ మరి ఇక్కడ కూడా చిన్న విజువల్స్ మనకి చక్కగా దేవునితో సావాసం చేస్తున్నట్టు, అందరూ దేవుడి దగ్గర ఉన్న ఇదితో ప్రేమ, విశ్వాసం, భయభక్తులతో మనం చక్కగా ప్రేయర్ చేసుకోవాలి. అనంతరం మనం ముందుకు వస్తే ఇక్కడ మనకి ఫాదర్స్ ఉండే హౌస్ అన్నమాట. ఫాదర్స్ ఇక్కడ ఉంటారు, కొంతమంది ఫాదర్స్ ఇక్కడ ఉంటారు. మనకి ఇక్కడ కావాల్సిన అన్ని మనకి చూడడానికి చక్కగా ఉంటాయి. మన కథోలికులు వచ్చేసేసరికి పాప సంకీర్తన చేసుకునే ప్రదేశం అది. అక్కడ మనకి అన్ని భాషల్లో పాప సంకీర్తన జరుగుద్ది. తలిపేస్తున్నప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు. మనకు అక్కడ కథోలికులు పాప సంకీర్తన చేసుకోవాలనుకుంటే ఈ ప్రదేశానికి కావాలి. ఈ ప్రదేశంలో కన్ఫామ్ గా ఫాదర్స్ ఎప్పుడు అవైలబుల్ అందుబాటులో ఉంటారు అనమాట. ఇక్కడ పాప సంగీతం మనకి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ కూడా మనకి చర్చిలో ప్రేయర్ జరిగేటప్పుడు చెప్తారు. అటు చూసుకుంటే మనకి ఎక్కడ చూసుకున్నా సరే అందమైన ప్రదేశమే. ఇటు చూసుకుంటే మనం దివ్య సప్రసాద మందిరం. మనం ఏంటంటే మామూలు తెలియని వారు ఏంటంటే ఇంక అక్కడ ఏం లేదు అనుకుంటారు.
ఇక్కడ మనకి దివ్య ప్రసాదన మందిరం ఉంటది లోపలికి. మనం ఇక్కడ చాలా నెమ్మదిగా సైలెంట్ గా వెళ్ళి లోపలికి వెళ్ళి మనం ప్రేయర్ చేసుకుని రావడమే. లోపల చాలా అందంగా ఉంటుంది. మనకి ఫోన్ అవైలబుల్ ఉండదు అనమాట. ఫోన్ లోపలికి తీసుకెళ్ళినారు, ఎందుకంటే ప్రభు అక్కడ ఉన్నారు, ప్రభుని ఫోటోలు తీయకూడదు అన్న నమ్మకం ఇక్కడ. కన్ఫామ్ గా మనం వచ్చిన వారు కంపల్సరీగా లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని తర్వాత మరి ఇలా వస్తే దివ్య సప్రసాదం మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఒక చర్చి, మనకి ఇటువైపు మరి ఒక చర్చి, ఇంకో చర్చి ఉంటుంది. ఆ చర్చి కూడా చక్కగా అందంగా మనకేంటంటే వేళాంగిలో మనం ఎటు చూసినా సరే ఒకటే డిజైన్ చేసిన చర్చిలు ఉంటాయి. అవి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఏ చర్చి ఎక్కడ ఉన్నాం అనేది. మనం ఇదొక చర్చి. మనకి ఇక్కడ చూసారా మంచి గార్డెన్, అందంగా చర్చి ప్రాంగణంలో మంచి గార్డెన్ నెలకొల్పారు. ఈ గార్డెన్ లో చక్కగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వారు ఎప్పుడు శుభ్రంగా ఉంచి నీట్ గా ఉంచుతున్నారు. మొక్కలు పెంచడంలో ప్రాంగణంలో బాగా ప్రాధాన్యత ఇచ్చారు. మొక్కలు బాగా పెంచారు, చాలా అందంగా చూడండి. ఇవన్నీ మీరు వీడియో ద్వారా కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి మనం ఇవన్నీ చూడాలని మా కోరిక. ఎందుకంటే ఇవి మీకు కొంచెం చూపించేది, ఎందుకంటే మీరు కూడా రావాలి, ఆసక్తిగా మీరు రావాలి, ఈ వీడియో చూసి రావాలని. ఇంకా మనకు ఎదురుగా కనిపిస్తుంది ఒక చర్చి. అక్కడ మరి తల్లి ఇంకొక అద్భుతం ఏమిటంటే అక్కడ మజ్జిగ అమ్ముకునే బాలుడికి మరి తల్లి దర్శించిన ప్రదేశం అది. మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్ళే క్రమంలో మనకి ఇక్కడ తెలుగు ప్రార్థన జరిగే ప్రదేశం, తెలుగు కింద తమిళ ప్రార్థన జరిగే, అంటే మెయిన్ చర్చ్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఇంకో చర్చ్ చూసుకోవచ్చు. మీరు ఏ చర్చ్ చూసుకున్నా అదే అనేది డిజైన్ అనేది కనిపిస్తుంది. మనం మిడిల్లో నుంచున్నప్పుడు తెలుగు ప్రార్థనా మందిరం అది. మనం ఇటు చూసుకుంటే ఆపోజిట్ మనం మోకాళ్ళ మీద తల్లి నడుచుకుంటూ వెళ్ళే ప్రదేశం తల్లి దగ్గరికి. అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే పాలు అమ్ముకునే బాబుకు తల్లి దర్శనం ఇచ్చిన ప్రదేశం. ఆ ప్రదేశం కూడా గొప్పగా ప్రాధాన్యత గల ప్రదేశం. ప్రతి ఒక్కరు భక్తులు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తారు. మనం ఇప్పుడు మజ్జిగ వెళ్ళే ప్రదేశానికి వెళ్తున్నాం, మజ్జిగ దర్శనం ఇచ్చిన ప్రదేశానికి. ఇక్కడ మనం మరి నడుస్తున్న క్రమంలో మనకి ఇక్కడ మరి ఒక అద్భుతం అంటే మనకి ఇక్కడ జీసస్ స్టాట్యూ పెద్దది, మినిమం ఒక 60 అడుగులు 70 అడుగులు హైట్ గల జీసస్ స్టాట్యూ మనకు దూరంగా కనిపిస్తుంది. అక్కడ అది మార్నింగ్ స్టార్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మార్నింగ్ స్టార్ పక్కన జీసస్ స్టాట్యూ. ఇక్కడ మనం ఈ జీసస్ స్టాట్యూకి వెళ్ళే దారి ఇది. అక్కడిక్కడ వెళ్ళి ప్రతి ఒక్క భక్తులు కూడా వారి విన్నపాలు అక్కడ తెలియపరుస్తారు, దేవుని ఆశీర్వాదం తీసుకుంటారు. అక్కడక్కడ చక్కని అందంగా తీర్చిదిద్దారు. చూడొచ్చు మీరు ఎక్కడి నుంచి. ఇంకా కొంచెం ఎదురుకి వెళ్తే ఇంకా చక్కగా తండ్రి దగ్గర నుంచున్నట్టు ఉంటుంది జీసస్ స్టాట్యూ. చాలా చక్కని జీసస్ స్టాట్యూ. మరి ఇప్పుడు మనం ఈ చర్చి కాడ చూసి మనం మరి జీసస్ స్టాట్యూ దగ్గర వెళ్ళి మా వంతు అవకాశాన్ని బట్టి మీకు ఇంకా చూపించడానికి ప్రయత్నిస్తాం. మరి చూసుకుంటే మనం మజ్జిగ దర్శనం ఇచ్చిన ప్రదేశానికి వచ్చేసాము. మరి ఇక్కడ చర్చి ప్రాంగణం అంతా మనకి వేళాంగణి ప్రాంగణం అంతా సముద్రం ఒడ్డు ప్రదేశం కాబట్టి మనకి ఎక్కడ చూసినా ఇసుక ఎక్కువ ఉంటుంది. అదే క్రమంలో ఇక్కడ ఇసుక కూడా ఉంది. చూస్తున్నారు కదా మనకి అక్కడ చక్కగా విజువల్స్ మజ్జిగ ఇచ్చిన పిల్లోడు తల్లి దర్శనం అవడం కోసం అతను అవుటాతనికి కూడా ఇక్కడ తల్లి అవుటాతనంతో బాధపడుతుంటే స్వస్థత కలిగించిన ప్రదేశం అనమాట. ఈ స్వస్థత కలిగించిన ప్రదేశం అతను కాళ్ళుగా బాధపడుతుంటే ఆ తల్లి దర్శనం ఇచ్చి ఆ బిడ్డకి కాళ్ళు ఇచ్చిన ప్రదేశం. చాలా చాలా చక్కగా మనకి విజువల్స్ చూపిస్తున్నారు. చూసారుగా చక్కని విజువల్స్. గతంలో మరి పూర్వం అలా మరి ఆ లొకేషన్ అదంతా ఆ సీనరీలో ఉంది. అది ఒక మరి సముద్రం ఏరియా అంటే మరి సముద్రం ప్రాంగణంలో ఉండే ప్రదేశం. మరి ఆ తల్లి చక్కగా నవ్వుతూ బిడ్డతో
చేతిలో పెట్టుతో ఎన్నో అద్భుతాలు జరిగాయి. మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ దర్శించుకోవాలని మా తపన, మా కోరిక. మీరందరూ చూడొచ్చు. మనకి ఇక్కడ అన్ని హోటల్స్, ప్రతి ఒక్క ప్రైవేట్ హోటల్స్, మనకి చర్చి తరపున రూమ్స్ అవైలబుల్ గానే ఉంటాయి. మనం అనుకున్న అంత డబ్బులైతే ఖర్చు అయ్యే రోజులు కాదు ఇవి. ఇప్పుడు మనం చాలా లిమిట్ బడ్జెట్ లో కూడా మనం వేళంగిని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా మన రూపాయి ఖర్చు చూసుకుని పెట్టుకుంటే చక్కని వాతావరణంలో మనం తల్లి దగ్గర మనశ్శాంతి. మనం ఎన్నో సమస్యల నుంచి చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. కానీ మనం ఒక 5-6 రోజులు ఇక్కడ మనం కేటాయించుకుని మరి ఆ తల్లిని దర్శించుకుని మన సమస్యలు అక్కడ అర్పించుకుంటే దానికి పరిష్కారం దొరుకుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం, నా నమ్మకం కూడా. మనం చూడండి, చర్చి ఎంత పెద్దగా చర్చి ఉందో. మన మెయిన్ చర్చిను తెలుగు ప్రేయర్కి సంబంధించి చర్చి ఆకారం వచ్చేసరికి పైన వచ్చేసరికి స్లేవ్ ఆకారం ఉంటుంది. మనం డ్రోన్ లో మనం ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలో చూస్తున్నాం. డ్రోన్ లో తీసిన వీడియోలు చర్చి స్లేవ్ ఆకారం ఉంటాయి. ఈ పక్కన మనకి ప్రేయర్స్ జరిగే మీటింగ్, అది హాల్ గ్రౌండ్ అనమాట. ఎప్పుడన్నా చర్చిలో సంబంధించి ప్రేయర్స్ కానీ మన ఏమన్నా ప్రోగ్రామ్స్ జరిగినా ఇక్కడ జరుగుతాయి. ఇప్పుడు మనం స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నాం. మనం ఇక్కడ జీసస్ స్టాట్యూ దగ్గరికి దారన్నమాట. జీసస్ స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నాం. మరి ఆ అందమైన స్టాట్యూని కూడా తిలకించడానికి వెయిట్ చేయండి. మనకి ఉదయం ఇంకా 6:30-7 లోపు అవుతుంది, టైం అవుతుంది కాబట్టి ఇంకా జనం క్రౌడ్ ఇంకా రాలేదు. మనకి వీడియో తీసుకోవడానికి బాగుంటుందని మేము ఉదయం మొదలుపెట్టి ఇక్కడ చూడొచ్చు. మొత్తం గ్రౌండ్ ఇదంతా ఓపెన్ గ్రౌండ్ అనమాట. ఇటువైపు వచ్చేసి చర్చికి సంబంధించిన వాళ్ళు పార్కింగ్ ప్లేస్ అది. మరి అది కూడా గ్రౌండ్ లో కూడా మరి పెడుతున్నారు. పండగ వస్తుంది కాబట్టి వారికి అనుకూలంగా ప్రతి ఒక్కటి చేస్తున్నారు. అక్కడ చూడొచ్చు, మనకి చాలా అందంగా కట్టింది. అటు ఇటు 2 స్లేవుల మధ్యలో జీసస్, చర్చికి మధ్యలో మన మార్నింగ్ స్టార్ చర్చి. చాలా అద్భుతమైన చర్చి. అది కూడా మనం చూద్దాం. మనకి లోకల్ గా వచ్చే వాళ్ళు రూమ్ తీసుకోకుండా ఉండడం కోసం అక్కడ ఏర్పరిచిన ప్రదేశం. అంటే మన ఆంధ్ర నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు మనం ఉండాం, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి ఉండడానికి అది షెల్టర్ అనమాట. అక్కడ మన స్టాట్యూ జీసస్ స్టాట్యూ దగ్గరలోనే ఆ షెల్టర్. ఎవరికాళ్ళే మరి ఉదయం కాబట్టి మరి ప్రాంగణాన్ని శుభ్రపరిచే పనిలోనే ఉన్నారు. చూస్తున్నట్టయితే ఆడవారు చక్కనకి చాలా మందికి ఆడవారికి కానీ మగవారికి కానీ ఉపాధి చాలా దొరుకుతుంది. అంటే వాళ్ళకి ఉపాధి కల్పించిన సంస్థ మన వేళాంగిని ప్రాంగణం. మనకి చక్కగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ పని చేసే వాళ్ళకి డ్రెస్ కోడ్, అందరికి ఒకటే డ్రెస్ కోడ్ ఏర్పరిచారు. ఇక్కడ మనం వచ్చేసాం. మనం చూడొచ్చు, మనం చాలా దగ్గరగా వచ్చి చూస్తున్నాం. జీసస్ మరి ఆశీర్వదిస్తున్నట్టు మనకి అక్కడ విజువల్స్ అయితే ఉన్నాయి. ఆ స్టాట్యూలో మనకి విజువల్స్ జీసస్ మనల్ని ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తున్నట్టు అక్కడ చక్కగా నీట్గా చేశారు. బొమ్మ వచ్చేసేసరికి ఒక 50 అడుగుల లోపే ఉండొచ్చేమో. చక్కగా రూపం కూడా చక్కని రూపంతో ఇక్కడ మనం జీసస్ స్టాట్యూ చూడొచ్చు. మరి మనం మెయిన్ చర్చ్ కాడ నుంచి మనం చర్చ్ పై నుంచి చూసినా సరే ఈ స్టాట్యూ కనిపిస్తుంది, చక్కగా అందంగా కనిపిస్తుంది. మరి చేసిన వారు ఇది 2019లో స్టాట్యూ చేయడం ప్రారంభించారు. ఆ విషయం తెలుసు మాకు, అప్పుడు పూర్తి అవ్వలేదు. తర్వాత చూస్తే అబ్బా చక్కగా ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి, ఎంత అద్భుతంగా ఉందంటే ఆకాశంలోకి భూమికి మధ్యలో జీసస్ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తున్నట్టు. మరి ఏదైనా సరే గొప్పగా తీర్చిదిద్దటంలో కూడా గొప్ప ప్రాధాన్యత ఉంది. అది ఎంత అద్భుతంగా ఉందంటే
చూడండి, అందరూ చూడాలి. మరి మరి ఇక్కడ వీడియో ద్వారా కాదు, మీరు కూడా అందరూ వచ్చి మరి ఆ దేవత దేవుడి దగ్గర దీవెనలు అందించుకోవాలని, ప్రతి ఒక్క మీ కుటుంబం ఎల్లవేళ సంతోషంగా ఉండాలని మరి కోరుకుంటూ మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి. ఇంకా ఇంకా మరిన్ని వీడియోలు మేము మీకు చూపించడంలో మా వంతు మేము కృషి చేస్తామని మరీ తెలుపుతున్నాం. మేము లైకుల కోసం, సబ్స్క్రైబ్ కోసం కాదు, ప్రతి ఒక్కరూ వేళాంగిని దర్శించుకోవాలని మా తపన. మా కుటుంబంలో జరిగిన అద్భుతాలు మీ కుటుంబాల్లో కూడా జరగాలని మా దాన్ని ఆవేదన అన్నమాట. ప్రతి ఒక్కరికి ఆ తల్లి దీవెనలు, ఆ ప్రభు దీవెనలు ఉండాలని కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.